తెలంగాణ రాజకీయాల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా మారిన జూబ్లీహిల్స్ శాసనసభ ఉప ఎన్నిక ప్రచారంలో పార్టీలు పరుగులు పెడుతున్నాయి. బస్తీల్లో తిరుగుతూ గడప గడపకు చేరుకుంటున్నాయి. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాన్ని గెలుచుకొని ఆ పార్టీ నోటికి తాళం వేయాలి అనుకుంటుంది. ఇక ఇందులో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఈ నెల 31 నుంచి ప్రచార బరిలోకి దిగుతున్నారు. ఆయన రాకతో కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి ఈ ఉప ఎన్నికను వ్యక్తిగత ప్రతిష్టగా తీసుకున్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న తొలి పెద్ద ఎన్నిక ఇదే కావటం, ఇది బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం కావటం వల్ల విజయం తప్పనిసరి అని కాంగ్రెస్ భావిస్తోంది. ఇవాల్టి నుంచి ప్రారంభమయ్యే ఆయన పర్యటనలో ఒక భారీ బహిరంగ సభ కీలకం కానుంది. నియోజకవర్గంలోని కీలక ప్రాంతాలు, బస్తీలు, గేటెడ్ కమ్యూనిటీలను లక్ష్యంగా చేసుకొని 5 రోజుల పాటు విస్తృతమైన రోడ్ షోలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. సీఎం పర్యటనకు సంబంధించిన బాధ్యతలను మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యవేక్షిస్తున్నారు. సీఎం షెడ్యూల్, రూట్ మ్యాపులు, సభా ఏర్పాట్లను పక్కాగా రూపొందిస్తూ ప్రచారాన్ని విజయవంతం చేసేందుకు ఆయన నిమగ్నమయ్యారు. కేవలం సీఎం ప్రచారానికే పరిమితం కాకుండా కాంగ్రెస్ అధిష్టానం ఈ నియోజకవర్గ బాధ్యతలను 3 కీలక మంత్రులకు అప్పగించింది. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, గడ్డం వివేక్లకు జూబ్లీహిల్స్ గెలుపు బాధ్యతను భుజానకెత్తుకొని నియోజకవర్గంలోనే తిష్టవేశారు. వార్డుల వారీగా, పోలింగ్ బూతుల వారీగా రాత్రి పగలు తేడా లేకుండా విస్తృత స్థాయిలో గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. పార్టీ హామీలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లటం, కాంగ్రెస్ అభ్యర్థి పట్ల సానుకూలతను పెంచటం, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు వేగాన్ని వివరించటం వంటి అంశాలను కూడా ఈ మంత్రుల త్రయం దృష్టి సారించింది. రేవంత్ రెడ్డి పర్యటనతో వీరి ప్రయత్నాలకు మరింత బలం చేకూరుతుందని, పార్టీలో మరింత జోష్ తీసుకొచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. మరోవైపు ప్రతిపక్ష బీఆర్ఎస్ ఈ ఉప ఎన్నికను తమ బలం నిరూపణకు వేదికగా భావిస్తోంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై బీఆర్ఎస్ పదే విమర్శలు గుప్పిస్తోంది. రేవంత్ రెడ్డి పనైపోయిందని, రాష్ట్రంలో ఎప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా తమదే విజయమని చెబుతూ వస్తోంది. నూతన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జరుగుతున్న ఈ కీలక ఉప ఎన్నికలో విజయం సాధిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉందని నిరూపించడానికి బీఆర్ఎస్కి బలం చేకూరుతుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం రాష్ట్ర రాజకీయాలపైన, ముఖ్యంగా బీఆర్ఎస్ నాయకత్వం పట్ల ఆ పార్టీ కార్యకర్తల్లో విశ్వాసం పెంచడానికి లేదా తగ్గించడానికి కీలకంగా మారుతుంది. అందుకే సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకోవడానికి బీఆర్ఎస్ తన పూర్తి బలగాన్ని ఉపయోగిస్తోంది. బీఆర్ఎస్ చేస్తున్న ప్రకటనలకు, విమర్శలకు బలంగా సమాధానం ఇవ్వాలంటే ఆ పార్టీ సిట్టింగ్ స్థానమైన జూబ్లీహిల్స్ని కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ బలంగా భావిస్తోంది. ఈ ఉప ఎన్నిక విజయం రాబోయే మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ కార్యకర్తలకు ఆత్మవిశ్వాసాన్ని అందిస్తుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను కేవలం ఒక స్థానం గెలుపు కోసమే కాకుండా రాష్ట్రంలో తమ పాలన పట్ల ప్రజల విశ్వాసాన్ని చాటి చెప్పే అవకాశంగా కాంగ్రెస్ భావిస్తోంది. అందుకే ఈ ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని సీఎం స్థాయి నుంచి బూత్ స్థాయి కార్యకర్తల వరకు సర్వశక్తులు ఒడ్డి పనిచేస్తున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం కోసం ఎన్నికల ప్రచారానికి సీఎం రేవంత్ రెడ్డి డివిజన్ల వారీగా మంత్రులకు బాధ్యతలు అప్పచెప్పారు. రెహమత్ నగర్ డివిజన్కు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డిని వీళ్ళిద్దరిని నియమించారు. బోరబండ డివిజన్కు సీతక్క, మల్లు రవికి కేటాయించారు. ఇక వెంగళరావు నగర్ డివిజన్కు తుమ్మల నాగేశ్వరరావు, వాకిటి శ్రీహరిలకు బాధ్యతలు అప్పచెప్పారు. సోమాజిగూడ డివిజన్కు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్లను నియమించారు. షేక్పేట డివిజన్కు కొండా సురేఖ, వివేక్ వీళ్ళిద్దరిని నియమించారు. ఇక ఎర్రగడ్డ డివిజన్కు దామోదర రాజనరసింహ, జూపల్లి కృష్ణారావులను నియమించారు. యూసఫ్గూడ డివిజన్కు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్లను నియమించారు. రేవంత్ రెడ్డి ఈ నెల 31వ తేదీ ఉదయం 7 గంటలకు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని వెంగళరావు నగర్లో, రాత్రి 8 గంటలకు సోమాజిగూడ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఇక నవంబర్ 1వ తేదీ ఉదయం 7 గంటలకు వెంగళరావు నగర్, సోమాజిగూడల్లో రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తారు. నవంబర్ 1న ఉదయం బోరబండలో, రాత్రి 8 గంటలకు ఎర్రగడ్డలో, 4వ తేదీన ఉదయం షేక్పేట 1 డివిజన్లో, రాత్రి రహమత్ నగర్లోనూ ప్రచారం చేస్తారు. ఇక 5వ తేదీన షేక్పేట 2వ డివిజన్లో, సాయంత్రం యూసఫ్గూడలో, 8వ తేదీన 6 డివిజన్లలో మోటార్ సైకిల్ ర్యాలీలో పాల్గొంటారు. 9వ తేదీన షేక్పేటలో ఉదయం 10 గంటలకు మోటార్ సైకిల్ ర్యాలీలో పాల్గొని ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తారు.
అయితే ఈ ఉప ఎన్నికలో విజయం సాధించడం ద్వారా బీఆర్ఎస్కు సిట్టింగ్ స్థానాన్ని కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ లక్ష్యంగా పెట్టుకుంది. తరువాత గ్రేటర్లో పార్టీకి జోష్ వస్తోందని భావిస్తోంది. 2023లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ నగరం పరిధిలోని ఒక్క సీటు కూడా కాంగ్రెస్ గెలుచుకోలేకపోయింది. అయితే గతేడాది జనవరి సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. అయితే ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో విజయం సాధించాలని ప్రణాళికలు రచిస్తోంది. తద్వారా 2026లో జరగబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు నగరంలో పార్టీని బలోపేతం చేయవచ్చని భావిస్తోంది.